సార్ జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ గురించి బయటకు ఓపెన్‌గా చెప్పాలంటే చాలా మంది కొంచెం గిల్ట్‌గా, షైగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏ స్టేజ్‌లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? చాలా మందికి రక్తం పడంగానే పైల్స్ వచ్చినాయి అని చెప్పి అనుకుంటుంటారు. బట్ రక్తం పడిన వెంటనే పైల్స్ రావవి. పైల్స్‌కి చాలా కారణాలుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటేందంటే రక్తం పడ్డది అంటే గనక అది పైల్స్ అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. ఎగ్జామినేషన్ చేసే వరకు మనకవి పైల్స్ అనేది తెలవదు. కాకపోతే ఒకటేంది అంటే ఈ మొత్తం పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా గానీ ఏదైనా రావడానికి ముఖ్య కారణం చూసుకుంటే గనక మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ అంటాం గదా! సో గట్టి మోషన్ పోవడం అన్నట్టు. బాగా ముక్కి పోవడము, స్ట్రెస్‌తో పోవడము, గంటలు పోవడము, ఎక్కువ సార్లు పోవడము ఇవన్నీ కాన్‌స్టిపేషన్‌కి దారితీస్తాయి. సో ఇట్లా కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమైతది మనకు మలద్వారం అనేది ఒక చిన్న లిప్స్ లాగా ఉంటది. సేమ్ కంపేర్ చేసుకుంటే గనక లిప్స్ మీద మనకి చిన్న గుళ్ళైనా గానీ, చిన్న క్రాక్ వచ్చినా గానీ, గట్టిగా నోరు తెరిచినా గానీ క్రాక్స్ వస్తాయి. సేమ్ అట్లనే మలద్వారంలో గూడా ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయితది మోషన్ పోవాలనుకుంటే. ఆ స్ట్రెచ్ అయినప్పుడు మోషన్ ఫ్రీగా పోతేనేమో ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ముక్కినామనుకోండి, ఆ ముక్కినప్పుడు మోషన్ కెనాల్‌ని అంతా చీల్చుకుంటూ మోషన్ అనేది బయటికొస్తుంటుంది. అప్పుడు ఏమైతది క్రాక్స్ చిట్లినట్టే అనిపిస్తుంటది. ఆ చిట్లిన దగ్గర నుంచే మనకు విపరీతమైన మంట